హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ప్రెజెన్స్ పుట్టింటి పట్టు చీర ప్రతి ఆడబిడ్డ మాతో బుట్టువే స్పాన్సర్డ్ బై చంద్ర బ్రదర్స్ షాపింగ్ మాల్ ప్రతిరోజులాగా ఈ రోజు కూడా మిమ్మల్ని అలరించడానికి మేమైతే రెడీగా ఉన్నాం. మరి మీరు కూడా రెడీగా ఉన్నారా? అయితే స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసేయండి. మేము అడిగే సింపుల్ క్వశ్చన్కి సమాధానం చెప్పండి. ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు నిన్నటి విన్నర్ని అనౌన్స్ చేసేద్దాం. నిన్నటి విన్నర్ వచ్చేసి జ్యోతి గారు హైదరాబాద్ నుంచి. కంగ్రాచులేషన్స్ అండి. ఓకే, ఫస్ట్ కాలర్ తో మొదలు పెడదాం. హలో హలో హాయ్ అండి. హాయ్ అండి, నమస్తే. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు శివప్రియ అండి, ఫ్రమ్ ఖమ్మం. ఓకే, శివప్రియ గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. అన్ని పనులన్నీ అయిపోయి ప్రశాంతంగా టీవీ చూస్తున్నారా? అవునండి. ఎక్కువగా ఏది చూస్తుంటారు శివప్రియ గారు? అంటే ఎక్కువగా న్యూస్ చూస్తూ ఉంటాను, మన ఛానల్లో కొన్ని ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటాను. అంటే ఇప్పుడు బాబుకి ఎగ్జామ్స్, కొంచెం టీవీ అసలు పెట్టట్లేదు అనమాట. ఓకే, అవును. ఇప్పుడు చాలా మందికి ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి పిల్లలందరికీ ఎగ్జామ్స్ లో ఇంకా బిజీగా ఉంటున్నారు పేరెంట్స్. అవును. ఓకే, ఏ క్లాస్ చదువుతున్నాడు బాబు? బాబు సెకండ్ ఇయర్ అండి. ఇప్పుడు లాస్ట్ ఎగ్జామ్ ఎల్లుండి ఉంది. ఇంటర్ సెకండ్ ఇయర్ అంటున్నారా? ఓకే, పెద్ద పిల్లలే. మీరు బాబు అంటే చిన్న పిల్లోడేమో అనుకున్నాను శివప్రియ గారు. ఇద్దరు బాబులు. ఓకే, ఇద్దరు బాబులు. పెద్ద అబ్బాయి సెకండ్ ఇయర్ అంటారా? లేదు, పెద్ద బాబు బీటెక్ థర్డ్ ఇయర్, చిన్న బాబు ఇంటర్ సెకండ్. ఓహో, ఇంకా పెద్దవాళ్ళే. ఓకే శివప్రియ గారు, మీ వాయిస్ అలా లేదు, మరి చాలా స్వీట్ గా ఉంది. అవునా, థ్యాంక్ యూ అండి. ఓకే, రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉంటారని చెప్పేశారు ఆల్రెడీ. అయితే తెలుసు కదా, ఇంతకుముందు కాల్ చేశారా ఏమన్నా బీఆర్కే అదే పుట్టింటి పట్టుచీరకి? అసలు కలవట్లేదండి. ఎన్ని రోజుల నుంచి చేస్తాను, అసలు లెక్కే లేదు. అసలు లైవ్ ప్రోగ్రామ్ కదండి, చాలా మంది కాల్స్ ట్రై చేస్తుంటారు. సమయం తక్కువ ఉంది కదా, సో అందుకే మీకు కాల్ కలవకపోవచ్చు. సో నో ప్రాబ్లం, ఈ రోజు కలిసింది కదా. అవును, థ్యాంక్ యూ సో మచ్ అండి. కాల్ అట్లా కలవంగానే లిఫ్ట్ చేశారు. ఇలా రోజు అప్పుడప్పుడు రింగ్ అవుతుంది, కానీ ఎందుకో అది సిగ్నల్స్ సరిగ్గా ఉండకపోవడం వల్ల మరి లిఫ్ట్ చేయలేదేమో ఏమో మరి. ఓకే, నో ప్రాబ్లం శివప్రియ గారు, హ్యాపీగా కూల్ గా ఆడేసేయండి. క్వశ్చన్ అడగడం జరుగుతుంది, 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. ఆ టైం లోపల అయిపోయే లోపల మీరు గెస్ చేసిన ఆన్సర్ ని సరైన ఆన్సర్ చెప్పేయాలి. ఓకేనా? ఓకే అండి. అంతకంటే ముందు మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. మరి నాకు గొంతు బాగాలేదు, అయినా కూడా కొంచెం ట్రై చేస్తాను, కొంచెం భయపడకండి. ఓకే, మేమేం భయపడం, ఇలానే ఉంటాం, పాడేసేయండి. ఓకే. ఈ వేళలో నీవు ఏం చేస్తుంటావు అనుకుంటుంటాను ప్రతి నిమిషము నేను. నా గుండె నాలో చేజారిపోయింది, నీ నీడగా మారి నా వైపు రానంది, దూరాన ఉంటూనే ఏం మాయ చేశావు. అంతే అండి. శివప్రియ గారు, మీ వాయిస్ నిజంగా చెప్పినట్లే స్వీట్ గా ఉంది, స్వీట్ గా పాడారు. థ్యాంక్ యూ. కానీ నాకు ఒకటి అర్థం కాలేదు, ఎవరు ఈ వేళలో ఏం చేస్తుంటారు అని పాడారు, ఎవరి కోసం అంటారు? మై హబ్బీ. మీ హబ్బీనేనా? ఓకే, ఆఫీస్కి వెళ్ళారు తలుచుకుంటూ పాడారా? అవును. ఓకే ఓకే, మూవీస్ బాగా చూస్తుంటారా? ఏదో అండి, తక్కువ మూవీస్, తక్కువ. మామూలుగానే టీవీ చూస్తుంటాను అంతే, కానీ తక్కువే. ఓకే, మూవీస్ గురించి క్వశ్చన్ అడుగుతున్నాను, మరి ఏదైనా మోరల్ గా అడగండి. ఓకే, రెడీ కదా శివప్రియ గారు? ఓకే. ఓకే, క్వశ్చన్ వచ్చేసి మొట్టమొదటిగా తెలుగు సినిమాలో హీరోగా నటించిన వ్యక్తి ఎవరు? మరొకసారి రిపీట్ చేస్తున్నాను, మొట్టమొదటిగా తెలుగు సినిమాలో హీరోగా నటించిన వ్యక్తి ఎవరు? టైం స్టార్ట్ అయిపోయింది. గెస్ చేసి ఆన్సర్, సరైన ఆన్సర్ చెప్పేసేయాలి. ఏమన్నా క్లూ ఇస్తారా? క్లూ, పాత హీరో, చాలా ఓల్డ్. నారాయణ గారా? నారాయణ చాలా ఓల్డ్ అండి. ఇంకా మొట్టమొదటిసారిగా టైమర్ అయిపోయింది. అయ్యయ్యో, స్పీడ్ గా శివప్రియ గారు. కృష్ణ అండి? కాదండి. లాక్ చేయమంటారా? ఫిక్సా, లేదంటే వేరే ఆన్సర్ చూసుకుంటారా గెస్ చేస్తే? నారాయణ అనుకుంటాను. ఫిక్స్ చేయమంటారా? చెయ్యండి. టైమ్ అప్. సారీ. థ్యాంక్ యూ అండి శివప్రియ గారు, సారీ, సరైన ఆన్సర్ కాదు, టైం కూడా అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలానే కాల్ చేస్తూ ఉండండి. కానీ మీ సాంగ్ అయితే చాలా బాగా నచ్చింది శివప్రియ గారు. ఇప్పుడు నెక్స్ట్ కాలర్తో చూద్దాం. హలో హలో హలో
హాయ్ అండి. హలో అండి, నమస్తే. హాయ్ అండి, నమస్తే. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ప్రియాంక అండి. ఓకే, ప్రియాంక గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఏం చేస్తుంటారు? ఇది కానాపురం, ఖమ్మం అండి. ఓకే, ఏం చేస్తుంటారు? ఐఎమ్ హౌస్ వైఫ్ అండి. ప్రియాంక గారు చూస్తుంటారా రెగ్యులర్గా బీఆర్కే న్యూస్ని ఫాలో అవుతుంటారా? పుట్టింటి పట్టు చీరను ఇంకా ప్రోగ్రామ్స్ని చూస్తూ ఉంటామండి. ప్రోగ్రామ్ కి కూడా ఎప్పటి నుంచో కాల్ చేస్తున్నాం కానీ కలవట్లేదు అసలు. అదే అండి, చాలా మంది కాల్స్ చేస్తూ ఉంటారు కదా. సో లైవ్ ప్రోగ్రాంలో కొంచెం సమయం తక్కువ ఉండడం వల్ల కాల్ కలవదు, బిజీగా ఉంటుంది. సో నో ప్రాబ్లం, అలా ట్రై చేస్తుంటే అదిగోండి ఈ రోజు కలిసింది కదా, అలా కలిసిస్తుంది అంతే. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే ప్రియాంక గారు చెప్పండి, ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్ అన్నారు కదా, వంటలన్నీ అయిపోయాయి ప్రశాంతంగా? అవును. భోజనం లంచ్ అయిపోయిందా? అయిపోయిందండి. ఏంటి రోజు స్పెషల్? ఈ రోజు దహీ బెంగన్ చేశానండి. ఏంటండి దహీ బెంగన్ అంటే ఏంటండి? వంకాయ పెరుగు పచ్చడి. వంకాయ పెరుగు పచ్చడి. ఆ, ఓకే, వెరైటీగా ఉంది పేరు. రెసిపీ కూడా చాలా బాగుంటది. అంటే రైస్లోకి తినొచ్చా లేకుంటే చపాతీ అలా రోటీలో? రైస్ లోకే. ఓకే, రైస్లోకి తినేయచ్చు. అవును. అయితే వంటలు బాగా చేసేటట్లు ఉన్నారైతే మీరు, ప్రియాంక గారు. వెరైటీ వంటకాలన్నీ. అవునండి, నాది యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఓకే, యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఓ సూపర్. ఇంకా మీకు మీరే వంటలు చేసేసుకోవడం, హ్యాపీగా ఛానల్లో అప్లోడ్ చేసేసుకోవడం. అవును. ఓకే ప్రియాంక గారు, క్వశ్చన్ అడగడం జరుగుతుంది. 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. ఆ టైం లోపల మీరు చెప్పేసేయాలి, ఓకేనా? ఈజీగా అడగండి కొంచెం. చాలా ఈజీ క్వశ్చన్, మీరు గెస్ చేసిన ఆన్సర్ అలా చెప్పేయాలి అంతే. నేను కొంచెం క్లూ అక్కడక్కడ ఇస్తుంటాను, మీరు దాన్ని పట్టేసుకోవాలి. సరే అండి. ఓకేనా? అంతకంటే ముందు మీరు మాకు చిట్కా చెప్తారా లేదంటే సాంగ్ పాడతారా? చిన్న చిట్కా చెప్తానండి. మైగ్రేన్ కదా ఇప్పుడు సఫర్ అవుతున్నారు కదా అందరూ. అవును. దానికోసం కొత్తిమీర, అదే ధనియాల పౌడర్ ఉంటది కదండి, బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. దాంట్లో కొంచెం కర్పూరం కలుపుకొని కొంచెం వాటర్ తో మిక్స్ చేసుకొని కొంచెం లైట్ గా పేస్ట్ లాగా చేసుకొని మనకు తలనొప్పి ఎక్కడైతే వస్తుందో అక్కడ రాసేసుకుంటే తలకాయ నొప్పి తగ్గుతుంది. ఓకే, అలా చేస్తే తలనొప్పి తగ్గుతుంది. అవును. ఏ తలనొప్పినా తగ్గుతుందా లేకుంటే మైగ్రేన్ కి మాత్రమే తగ్గుతుందా? ఏదైనా అది దేనికైనా పనిచేస్తుంది. ఓకే, అంటే ఎలా చేయమంటారు? వీక్లీ ఒక ట్వైస్ అలా చేయమంటారా లేకుంటే నొప్పి వచ్చినప్పుడల్లా పెట్టుకోవచ్చండి. ఓకే, చాలా సూపర్ అండి. హెల్దీ టిప్ చెప్పారు ఈ రోజు మాకు. థ్యాంక్ యూ అండి. ఓకే ప్రియాంక గారు, మరి క్వశ్చన్ రౌండ్ లోకి వెళ్ళిపోదామా? వెళ్దాం, కానీ కొంచెం ఈజీగా అడగండి మేడం. చాలా ఈజీ క్వశ్చన్ అడుగుతాను. ఓకే. ఓకేనా? గెస్ట్ చేసేసి మీరు గెస్ట్ చేసిన ఆన్సర్ను అలానే వెయిట్ చేయకుండా 20 సెకండ్స్ మాత్రమే కాబట్టి గెస్ట్ చేసిన ఆన్సర్ని చెప్పేసేయండి, ఓకేనా? ఓకే, క్వశ్చన్ రెడీ కదా? ఓకే, క్వశ్చన్ వచ్చేసి మాయా బజార్ సినిమా తీయడానికి పెట్టుబడి ఎంత పెట్టారు? మరొకసారి రిపీట్ చేస్తున్నాను, ఆల్రెడీ టైం కూడా స్టార్ట్ అయిపోయింది. మాయా బజార్ సినిమా తీయడానికి పెట్టుబడిగా ఎంత ఖర్చు పెట్టారు? కొంచెం క్లూ ఇవ్వండి. క్లూ మీరు గెస్ట్ చేసి చెప్పండి, నేను చెప్తాను. 10,000. 10,000 లాక్ చేయమంటారా లేకుంటే గెస్ట్ చేసుకుంటారా? కొంచెం ఇవ్వండి. కొంచెం ఇంకా ఎక్కువ. 20,000. నో అండి, గెస్ట్ చేయండి, ఇంకా గెస్ట్ చేయాలి. ఓకే, 50,000. ఇంకా అక్కడక్కడే ఉన్నారు, నేను ఎక్కువ అన్నా. 1 lakh. ఏంటండి? 1 lakh. అయ్యో, ఫిక్స్ చేయమంటారా? ఫిక్సా? ఇన్ని ఆప్షన్స్ ఇచ్చారు, ఇన్ని ఆన్సర్లు చెప్పారు మీరు. 10,000, 20,000, 50,000, మరి 1 lakh. అయ్యో సారీ ప్రియాంక గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలానే కాల్ చేస్తూ ఉండండి. నైస్ టాకింగ్ టు యూ అండి. అసలు చాలా బాగా మాట్లాడారు, మంచి చిట్కా, హెల్తీ చిట్కా చెప్పారు. బట్ నో ప్రాబ్లం, నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు తప్పకుండా గెలుతురు. కానీ ఇప్పుడు మరొక కాలర్ని చూద్దాం. హలో 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 హాయ్ అండి, నమస్తే. హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పుట్టింటి పట్టు చీర. మీ పేరు? నాగేంద్రమ్మ అండి. నాగేంద్రమ్మ గారు, ఏం చేస్తుంటారు? ఎక్కడి నుంచి కాల్ చేశారు? కాకాని నుంచి అండి. ఎక్కడి నుంచి అండి? కాకాని నుంచి కాల్ చేశారు. ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్. ఓకే, ఈరోజు వంట ఏం చేశారు? ఈరోజు ములక్కాయ టమాటా కూర అండి. ములక్కాయ టమాటా కూర. అవునండి. ఓకే, నాగేంద్రమ్మ గారు ఏమైంది సడన్ గా చిన్నగా మాట్లాడుతున్నారు? అంటే సిగ్నల్ సరిగ్గా ఉండవండి మాకు. ఓకే, అవును, సిగ్నల్ సరిగ్గా ఉండవు. అలాంటప్పుడు మళ్ళీ కాల్ కట్ అవుతుంది. సిగ్నల్ ఉండే దగ్గర కొంచెం అటు ఇటు ఉండేటప్పుడు మాట్లాడండి, ఓకేనా? అలాగేనండి. ఓకే, నాగేంద్రమ్మ గారు చూస్తుంటారా బీఆర్కే న్యూస్ని? పుట్టింటి పట్టు చీరను రెగ్యులర్గా ఫాలో అవుతుంటారా?
చూస్తానండి. ఎప్పుడు నవంబర్ నుంచి ట్రై చేస్తాను. 6 times కలిసింది కానీ అస్సలు గెలవలేదండి. అయ్యయ్యో, మీకు 6 సార్లనే కాల్ కలిసింది. చాలా మంది కాల్ కలవట్లేదు. అప్పుడండి, తర్వాత అస్సలు కలవట్లేదండి డిసెంబర్ నుంచి. ఓకే, మళ్ళీ ఈ రోజు కలిసింది. అవునండి. ఇలాగే చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు కదా, అందుకోసం కాల్ కలవకపోయి ఉండొచ్చు. అవునండి, అప్పుడు కలిసింది కానీ ఇప్పుడు అస్సలు కలవట్లేదండి. అదే ఏం కాదండి, ప్రాబ్లం ఏం లేదు. ఈరోజు కలిసేసింది కదా, మీరు ఈరోజు గెస్ట్ చేసి సరైన ఆన్సర్ చెప్పేసేయండి. మరి మీరు నాకు అసలు ఏమైంది నాగేంద్రమ్మ గారు? నాకు అసలు రావట్లేదండి. ఫోన్ కలిసినప్పుడు రావట్లేదు. ఇప్పుడు అసలు కలవటం కూడా కలవట్లేదు. చేయకుండా నొప్పి వస్తుంది కానీ. ఓకే, మిమ్మల్ని క్వశ్చన్ అడగడం జరుగుతుంది. 20 seconds మాత్రమే టైం ఉంటుంది. 20 seconds లోపు గెస్ట్ చేసి ఆన్సర్ చెప్పాలి. ఆల్రెడీ మీరు చేశారు కాబట్టి, ఇంతకు ముందు కాల్ కలిసింది కాబట్టి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఈ లోపు మాకు ఒక ఎంటర్టైన్ చేయాలి మమ్మల్ని. ఏం ఎంటర్టైన్ చేస్తున్నారు మరి? క్వశ్చన్ అడగండి. అసలు నీరసం వచ్చిందండి నాకు. నీరసం వచ్చిందా? అయ్యయ్యో, పుట్టింటి అంటే పట్టించిన కాల్ health చేసి కూడా నీరసం కొద్దిగా వచ్చింది, బాలేదండి. క్వశ్చన్ అడగండి అని చెప్తున్నారు. మరి నాగేంద్రమ్మ గారు హలో అండి. పాట పాడతారా లేకుంటే చిట్కా చెప్తారా? ఏం చేస్తారు? కొద్దిగా హెల్త్ బాగాలేదండి. క్వశ్చన్ అయితే హెల్త్ బాగుంది, పట్టుచీర గెలిచేసుకోవాలనే. బాగుండకపోయినా చేశానండి. ఓకే, పోన్లేండి, ఒక చిట్కా చెప్పండి పోనీ. చెప్తా. ఇప్పుడు కరక్కాయ ఉంటది కదండి, జాజికాయ ఉంటది కదండి, అవును అది మంగు మచ్చలు అని వస్తున్నాయి కదా. అవును. ఆ మంగు మచ్చలకి ఇది రాస్తే పాలల్లో నూరి అదే రుద్దుతారు కదా, రాయి మీద రుద్దేసి రాస్తే తగ్గుతున్నాయండి. ఓకే, మంగుమచ్చలు తగ్గాలి అనుకుంటే కనుక జాజికాయని పాలతో నూరి అది అది ఆ పేస్ట్ ని కనుక రాసుకున్నట్లయితే తగ్గిపోతుంది. రాత్రిపూట రాసేసుకొని పొద్దున్నే మొహం కడుక్కొని సరిపోతుంది. ఓకే, రాత్రిపూట రాసేసుకొని పడుకొని తర్వాత మార్నింగ్ లేసినప్పుడు ఫేస్ వాష్ చేసుకుంటే తగ్గిపోతుంది. ఓకే, సూపర్ నాగేంద్రమ్మ గారు. ఏం తెలియదు, ఇది బాగా యూజ్ అయిందండి. చాలా మంది చేశారు. ఎక్స్పీరియన్స్ మీదే చెబుతున్నాను. ఓకే, చాలా మందికి తగ్గిపోయింది. సో బెస్ట్ టిప్ అన్నమాట. ఎవరైనా అలా గనక ఉన్నట్లయితే తప్పకుండా పాటించవచ్చు. ఇప్పుడు చాలా మందికి వస్తున్నాయి కదా. అవునవును నాగేంద్రమ్మ గారు. ఓకే, ఇంకా లేట్ చేయకుండా మీకు నీరసంగా ఉంది అని చెప్తున్నారు కాబట్టి వెళ్ళేద్దాం క్వశ్చన్ రౌండ్ లోకి. రెడీనా? రెడీ అయ్యానండి. అసలు నాకు ఏ క్వశ్చన్ వచ్చిందో కూడా తెలియదు. టెన్షన్ పడొద్దండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ అడిగిన దాన్ని క్వశ్చన్ ని చదివినట్టయితే ఆన్సర్ ఈజీగా తెలిసిపోతుంది. నా తనలకి ఎవరు అట్లేం కాదండి. అయ్యయ్యో, మీరు అలా అనుకోకూడదు. ఓకేనా? క్వశ్చన్ వచ్చేసి అడుగుతున్నాను, వెండి తెరపై మొదటి నటి ఎవరు? చాలా ఈజీ క్వశ్చన్. 20 seconds టైం కూడా స్టార్ట్ అయిపోయింది. గెస్ చేసేయండి. మరొకసారి రిపీట్ చేస్తున్నాను, వెండి తెరపై మొదటి నటి ఎవరు? ఏంటండి క్వశ్చన్? ఇప్పుడు వెండి తెరపై మొదటి నటి ఎవరు? మొదటి నటి. హలో నాగేంద్రమ్మ గారు, టైం స్టార్ట్ అయిపోయింది ప్లీజ్. ఆవిడ ఒక సగం పేర్లో చాలా పెద్ద పేరు, కొంచెం గెస్ చేస్తే నేను చెప్పేస్తాను. మరి పెద్ద పేరు అంటే చెప్పండి ప్లీజ్, చెప్పండి. నన్ను చెప్పమంటారు ఏంటి? అంటే ఆవిడ ప్రిన్సెస్ లాగా కూడా. అయ్యయ్యో, సారీ, టైం అప్. నాగేంద్రమ్మ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలానే కాల్ చేస్తుండండి. మీరు సగం టెన్షన్ పడి సగం ఆలోచనలోనే మొత్తం అయిపోయింది. సో కాలర్స్ అయితే చాలా మంది గెస్ట్ చేశారు కానీ సో నో ప్రాబ్లం, గెలవలేకపోయారు. మరి నీ కాలర్స్తో మరికొంతమందితో మాట్లాడే ముందు, హలో, హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు పుట్టింటి పట్టు చీర. ఓకే మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. బాగున్నారా మేడం? గుడ్ ఆఫ్టర్నూన్ అండి, నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? మీ పేరు? నా పేరు శ్రీలక్ష్మి మేడం. శ్రీలక్ష్మి గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాది నర్సాపేట మేడం. ఓకే, నర్సరావుపేట నుంచి కాల్ చేశారు. చూస్తూ ఉంటారా బీఆర్కే న్యూస్ ని? ఫాలో అవుతుంటారా? చూస్తూ ఉంటాం మేడం. ఓకే, ఏ ప్రోగ్రామ్ బాగా చూస్తుంటారు? మేము బరాబర్ ముచ్చట్లు చూస్తూ ఉంటాము. బీఆర్కే న్యూస్ ఫాలో అవుతాము. పుట్టింటి పట్టు చీర ఫాలో అవుతాము. సూపర్ అన్నమాట. అయితే ఎప్పటి నుంచో మీకు కాల్ ట్రై చేస్తున్నాం మేడం. ఎస్ అండి, ఈ రోజు చాలా మంది అలానే చెప్తున్నారు. లైవ్ ప్రోగ్రామ్ కదా, చాలా మంది కాల్స్ చేస్తూ ఉంటారు. అలా ఒకరి మీద ఒకరు కాల్ చేయడం వల్ల కాల్ ఎవరికి తగలకుండా అలా బిజీ వస్తుంది, ఎవరికి కలవదు. అవును మేడం, బిజీ వస్తుంది. ఒక్కసారన్నా మాట్లాడదాం అని అనుకుంటున్నాం. ఫోన్లేండి, ఈ రోజు కలిసేసింది కదా శ్రీలక్ష్మి గారు. అవును మేడం, చాలా హ్యాపీగా ఉంది మేడం. ఓకే, నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది మీరు కాల్ చేయడం. ఓకే మేడం. అరే, అలాగే మీరు కూడా విన్నర్ అవ్వాలి, గెలవాలని కూడా నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే, క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుంది. 20 seconds మాత్రమే ఉంటుంది. మీరు గెస్ట్ చేసిన ఆన్సర్ని టైం త్వరగా చెప్పేసేయండి, ఎందుకంటే టైం లిమిట్ చాలా తక్కువ ఉంది కాబట్టి
సరేనా? ఓకే మేడం. ఈరోజు చాలా మంది ట్రై చేశారు బట్ ఎవరు గెలవలేకపోయారు. మీరైనా గెలవాలి మరి. ఓకే మేడం. ఓకే శ్రీలక్ష్మి గారు, అంతకంటే ముందు మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి, నేను క్వశ్చన్ అడగాలంటే. ఓకే మేడం, నాకు డాన్స్ వచ్చు మేడం, డైలాగ్స్ అలాంటివి ఏం రావు. అయితే ఇప్పుడు డాన్స్ చేస్తారా ఏంటి? ఇప్పుడు డాన్స్ వేసిన స్క్రీన్ మీద కాన్ రాదుగా మేడం. ఓకే, డాన్స్ అంటే ఇప్పుడు మేము చూడలేం కదా. ఎస్ మేడం. సో పాట పాడండి మా కోసం, మీ వాయిస్ చాలా స్వీట్ గా కూడా ఉంది. వామ్మో, పాట రాదు మేడం. హెయిర్ కి ఒక ట్రిక్ చెప్తాను నేను. అబ్బా టిప్ ఎందుకండి, మళ్ళీ చెప్పండి. టిప్ కూడా చెప్పండి, పోనీ మళ్ళీ సాంగ్ కూడా పాడండి. సాంగ్స్ నాకు రావు మేడం. ఓకే నో ప్రాబ్లం శ్రీలక్ష్మి గారు, టిప్ చెప్తా అన్నారు కదా, చెప్పేసండి ఇంకా. ఓకే మేడం, హెయిర్ గ్రోత్ అవ్వాలన్నా, లాంగ్ అవ్వాలన్నా, ఒత్తుదనం రావాలన్నా నైట్ మొత్తం మెంతులు నానేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఒక 3 స్పూన్స్ బియ్యం, 3 స్పూన్లు అవిసె గింజలు మొత్తం మిక్సీ పట్టి ప్యాక్ పెట్టుకొని 1 అవర్ తర్వాత హెడ్ బాత్ చేస్తే జుట్టు లాంగ్ గా ఒత్తుగా పెరుగుతుంది మేడం. ఓకే వీక్లీ ఎన్నిసార్లు చేయమంటారు? యూజ్ నేను ట్రై చేసి చెప్తున్నా. ఓకే మీరు ట్రై చేశారు, అయితే మీ జుట్టు బాగా చాలా పొడుగ్గా ఉండేటట్లుంది. చాలా పొడుగు మేడం. ఓకే శ్రీలక్ష్మి గారు, వారానికి ఎన్నిసార్లు చేయమంటారు ఇలా? ఇలా వారానికి 2 టైమ్స్ లేదా మినిమం కుదరని వాళ్ళు 1 టైం చేసినా సరిపోతుంది మేడం. ఓకే రాత్రి కనుక మెంతులు నానబెట్టుకొని మళ్ళీ ఉదయాన్నే గ్రైండ్ చేసేటప్పుడు బియ్యము అలాగే అవిసె గింజలు రెండు కూడా మిక్స్ చేసి ఆ ప్యాక్ ని వాటర్ లో కలుపుకొని ఆ ప్యాక్ ని తలకు అప్లై చేసి హెడ్ బాత్ చేసుకున్నట్లయితే 1 గంట పెట్టుకుంటే సరిపోతుందా? ఒక 1 అవర్ తర్వాత హెడ్ బాత్ చేస్తే డ్రై అయిపోతుంది. డ్రై అయిపోతుంది కాబట్టి ఇంకా హాట్ వాటర్ యూజ్ చేయకూడదు మేడం. హాట్ వాటర్ యూజ్ చేయకూడదు, నార్మల్ టెంపరేచర్ వాటర్ ని యూజ్ చేయొచ్చు. ఓకే చాలా బాగా హెయిర్ పెరుగుతుంది, ఊడిపోవడం కూడా ఆగిపోతుంది, డాండ్రఫ్ కూడా ఆగుతుంది మేడం. ఓకే అన్ని సమస్యలకి జుట్టు సమస్యలకి ఒకటే చిట్కా చెప్పేశారనమాట. అవును మేడం, ఎందుకంటే మా ఇంట్లో మేము యూజ్ చేసాం కాబట్టి మేము నమ్మకంగా చెప్తున్నాం. అవును. ఓకే శ్రీలక్ష్మి గారు, మరి లేట్ చేయకుండా క్వశ్చన్ రౌండ్ లోకి వెళ్ళిపోదామా? చెప్పండి. రెడీనా? ఓకే మేడం. ఓకే ఈజీగా అడగండి కొంచెం. చాలా ఈజీగా అడుగుతాను, మీరు చాలా మంచి టిప్ చెప్పారు కాబట్టి చాలా ఈజీ. అన్ని క్వశ్చన్స్ కూడా చాలా ఈజీనే ఉంటాయి, బట్ మీరు ట్రై చేసినప్పుడు ఆన్సర్ వెంటనే చెప్పేసేయండి, ఓకేనా? గట్టిగా. ఓకే మేడం, ఐ విల్ ట్రై మై బెస్ట్. ఓకే శ్రీలక్ష్మి గారు, క్వశ్చన్ వచ్చేసి ఉప్పు తగలగానే చనిపోయే జీవి ఏది? టైం స్టార్ట్ అయిపోయింది, మరొకసారి రిపీట్ చేస్తున్నాను. క్వశ్చన్ వచ్చేసి ఉప్పు తగలగానే చనిపోయే జీవి ఏది? జలగా మేడం. ఏంటండి, మరొకసారి రిపీట్ చేయండి. జలగా. ఓకే ఫిక్స్ చేయమంటారా, మరొకసారి ఆలోచన చేసుకుంటారా? ఓకే ఫిక్స్ చేయండి మేడం. ఫిక్స్ చేయమంటారా? కాన్ఫిడెంట్ గా తెలుసా మీకు ఆన్సర్? తెలుసు మేడం. మరొకసారి ఆలోచించుకోండి మరి. పర్లేదు, ఎందుకంటే మేము బైపీసీ టాపిక్ సబ్జెక్ట్ మేడం, ఇంటర్మీడియట్. ఓకే బైపీసీ స్టూడెంట్ మీరు? ఎస్ మేడం. మరొకసారి ఆన్సర్ చెప్పేసేయండి. జలగా మేడం ఆన్సర్. జలగా. ఓకే శ్రీలక్ష్మి గారు, టైమ్ అప్. కంగ్రాచులేషన్స్. సూపర్ శ్రీలక్ష్మి గారు, అసలు నేను క్వశ్చన్ అడగడం ఆలస్యం, అలా చెప్పేశారు. కంగ్రాచులేషన్స్. త్వరలోనే మీకు పుట్టింటి పట్టు చీర వచ్చేస్తుంది. సో నెక్స్ట్ కాలర్ని చూద్దాం. హలో. హాయ్ అండి, నమస్తే. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు రాణి అండి, ఈస్ట్ గోదావరి నుంచి అండి. ఈస్ట్ గోదావరి నుంచి కాల్ చేస్తున్నారు. అంజలి. రాణి అండి. రాణి. ఓకే రాణి గారు, ఏం చేస్తుంటారు? హోమ్ మేకర్ అండి. హౌస్ వైఫే? అవునండి. ప్రశాంతంగా పనులన్నీ అయిపోయాయి? అవునండి. ఇంట్లో పనులు ఉంటూనే ఉంటాయి కదండి చేస్తూ ఉంటే? అవునండి. అవును అసలు. ఓకే చూస్తుంటారా, బీఆర్కే న్యూస్ ని ఫాలో అవుతుంటారా? అవునండి, చూస్తున్నామండి. ఏంటండి? చూస్తున్నానండి. అంటే రెగ్యులర్ గా ఫాలో అవుతుంటారా న్యూస్ అలా? అవునండి, బరాబర్ ముచ్చట్లు అన్ని చూస్తానండి. ఓకే బరాబర్ ముచ్చట్లకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారన్నమాట అయితే. అవునండి. ఓకే మా శ్రీవల్లి తెలుసా? ఏంటి మేడం? శ్రీవల్లి తెలుసా మరి? మా శ్రీవల్లి? అవును తెలుసండి, చూస్తాను కదండి. ఓకే సరే, మరి ఇంకా ఏం చేస్తుంటారు? వంట ఏంటి? ఓడిపోయానండి. ఏంటండి? 5 టైమ్స్ చేశానని ఓడిపోయానండి. 5 టైమ్స్ చేశారు, క్వశ్చన్ కూడా అడిగారు కానీ ఓడిపోయారు. అవునండి. నో ప్రాబ్లం అండి, మళ్ళీ గెలవచ్చేమో చెప్పలేం కదా. అసలు మీ అందరికి కాల్ కలిసింది 5 టైమ్స్ 6 టైమ్స్. చాలా మంది కాల్ కలవని వాళ్ళు కూడా ఉన్నారు. ఎన్నోసార్లు ఎప్పటి నుంచో ట్రై చేస్తూ, నెల నుంచి ట్రై చేస్తూ కాల్ కలవని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మీరు ఇంకా చాలా లక్కీ. ట్రై చేస్తే కలుస్తుందండి, చాలా ట్రై చేస్తే కలుస్తుంది మేడం. ఓకే కానీ మీరందరూ చాలా లక్కీ తెలుసా. 5 సార్లు కూడా కాల్ కలిసి మరి 6సారి కూడా కాల్ కలిసింది మాట్లాడుతున్నారు అంటే గ్రేట్. మా అబ్బాయి బర్త్డే నిన్న.
బిలేటుగా బర్త్డే విషెస్ చెప్పండి. ఓకే, ఏం పేరండి? వీర సాయి మణికంఠ అండి. మరొకసారి చెప్పండి. వీర సాయి మణికంఠ. వీర సాయి మనకంట. ఓకే, వీర సాయి మనకంటకి ఐ విష్ యూ మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. మీకు మమ్మీ తరపు నుంచి, ఫ్యామిలీ తరపు నుంచే కాకుండా బీఆర్కే న్యూస్ నుంచి స్పెషల్గా మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ద డే. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. క్వశ్చన్ అడగడం జరుగుతుంది, 20 seconds మాత్రమే టైం ఉంటుంది. ఆ టైంలోపు మీరు ఆన్సర్ చేయాలి. ఓకేనా? అంతకంటే ముందు మీరు మరి మా కోసం పాట పాడాలి. మరి పాటలు నాకు రావండి, చిట్కా చెప్తానండి. చిట్కా చెప్తారా? అయ్యయ్యో, ఈ రోజు అందరు చిట్కనే అవుతున్నారు. ఒక పాట పాడొచ్చు కదా. ఎండ ఎక్కువగా ఉంటుంది కానీ చిట్కా చెప్తానండి. ఎండ గురించియా? అవునండి. ఓకే, చెప్పేసేయండి మరి. ఎండి దాచుకులు ఉంటాయి కదండి. ఏంటండి? ఎండి దాచులు ఉంటాయి కదండి, ఆ, అవి నానబెట్టి వాటర్ తీసుకుంటే వేడి తగ్గుతుందండి ఒంట్లో. ఓకే, ఎండు ద్రాక్షని నానబెట్టుకొని మనం తిన్నట్లయితే గనక ఒంట్లో వేడి అనేది తగ్గుతుంది. అవునండి. ఓకే, అంటే రెగ్యులర్గా చేసుకోవాలంటారా, లేదంటే? రెగ్యులర్ గా చేసుకున్న పర్లేదు, 2 days సహా తాగిన పర్లేదండి. ఓకే, అంటే వాటర్తో సహా తాగాలనా? అవునండి. ఓకే, సూపర్ సూపర్ హెల్దీ టిప్ చెప్పారు. ఈరోజు చాలా మంచి మంచి టిప్స్ అన్నీ వచ్చేస్తున్నాయి. ఒక పాట పాడొచ్చు కదా. మూవీస్ బాగా చూస్తుంటారా మీరు? చూస్తాను కానీ తక్కువేనండి, పాటలు కావండి. ఏ హీరో ఇష్టం మీకు? పవన్ కళ్యాణ్ అండి. అబ్బో, పవన్ కళ్యాణ్ గారా? అవునండి. అయితే మరి పాట పాడొచ్చు కదా. నాకు పాటలు రావండి. పాటలు రావు, డాన్సులు మాత్రమే వస్తాయా? అవి కూడా రాదండి. ఓకే, డాన్స్ కూడా రావా? రాదండి. ఓకేనండి రాణి గారు, మరి క్వశ్చన్ రౌండ్లోకి వెళ్ళిపోదామా? నన్ను అలాగనే గెలిపించాలండి ఈ రోజండి. ఎలాగైనా గెలిపిస్తానండి, బట్ మీరు కూడా ట్రై చేయాలి. మరి మీ నుంచి కూడా ఉండాలి. ఓకేనండి, ఈజీగా క్వశ్చన్ అడగండి. చాలా ఈజీ క్వశ్చన్, జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అడుగుతున్నాను. మీరు చాలా ఈజీగా కొంచెం ట్రై చేస్తే గెలిచేయచ్చు. ఓకేనా? ఓకేనండి. ఓకే, మీరు కూడా ట్రై చేస్తూ ఉంటే ఈజీగా అయిపోతుంది. క్వశ్చన్ అడుగుతున్నాను, రెడీ కదా? రెడీ అండి. ఓకే, క్వశ్చన్ వచ్చేసి అత్యధిక దేశాలలో 16 దేశాల సరిహద్దు పంచుకునే దేశం ఏది? కొంచెం క్లూ ఇవ్వండి. టైం స్టార్ట్ అయిపోయింది. టైం స్టార్ట్స్ నౌ. మరొకసారి రిపీట్ చేస్తున్నాను. క్వశ్చన్ వచ్చేసి అత్యధిక దేశాలలో 16 దేశాల సరిహద్దు పంచుకునే దేశం ఏది? పాకిస్తాన్ అండి. ఏంటండి? పాకిస్తాన్ అండి. ఫిక్స్ చేయమంటారా, లేదంటే మరొకసారి ఆలోచించండి? వద్దండి. వద్దండి, ఆలోచిస్తుంది. ఆలోచించుకోండి. మరి టైం అయిపోతుంది, త్వరగా ఆలోచించుకోవాలి. గెస్ చేసేయండి, చాలా ఈజీ. ఈజీ చెప్పండి కొంచెం. చాలా ఈజీ అండి. మనం రెగ్యులర్ గా ఈ మధ్య కాలంలో వింటూ ఉన్నాం. ఉత్తరప్రదేశ్ అండి. టైం అయిపోతుంది, చెప్పండి. అయ్యయ్యో, సారీ రాణి గారు, టైమ్ అప్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలానే కాల్ చేస్తూ ఉండండి. చాలా ఈజీ క్వశ్చన్ అడిగాను, బట్ మీరు చెప్పలేకపోయారు. నో ప్రాబ్లం, నెక్స్ట్ టైం ట్రై చేద్దరు. కానీ మరొక కాలర్ని చూద్దాం. హలో. హాయ్ అండి, నమస్తే. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే అండి, నా పేరు హైమావతి, తుళ్ళూరు నుంచి. హైమావతి గారు, ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. ఓకే, హౌస్ వైఫ్ అనమాట. వంట ఏంటి ఈరోజు స్పెషల్? వంట దొండకాయ కూర, సాంబారు. వంకాయ, దొండకాయ కూర, సాంబారు, ఎన్ని వెరైటీసో. వంటలు బాగా చేసేలాగున్నారు కదా. భోజనం అయిందా అండి మీది? అయిపోయిందండి, లంచ్. మీది కూడా అయిపోయిందండి? అయిపోయిందండి. ఓకే, హైమావతి గారు, చూస్తుంటారా బీఆర్కే న్యూస్ ని? ఫాలో అవుతుంటారా? ఓ, తప్పకుండా ఫాలో అవుతా ఉంటాను, చేస్తా ఉంటాను. కానీ ఇన్నవలేకపోతున్నానండి. నో ప్రాబ్లం అండి, విన్ అవుతారు ఖచ్చితంగా. జస్ట్ మీరు ట్రై చేస్తున్నారు కదా. హైమావతి గారు, ఎక్కువగా ఏది ఫాలో అవుతారు? ఏంటండి? ఈ రోజు కంపల్సరీగా గెలిపిస్తారండి. ఖచ్చితంగా గెలుద్దామండి, గెలిపించే బాధ్యత నాది. మరి మీరు కూడా ట్రై చేయాలి. మీ యాంకరింగ్ చాలా బాగుందండి, చాలా హుషారుగా మాట్లాడుతున్నారు. అవునా? ఏమో, నేను గెలిపించాలని చెప్పేసి అలా చెప్తున్నారా ఏంటి? లేదు 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 లేదు, అలాంటి క్యాచువాలిటీ లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. హైమావతి గారు, ఎక్కువగా ఏది చూస్తుంటారు బీఆర్కే న్యూస్ లో? బీఆర్కే న్యూస్ లో వార్తలు చూస్తూ ఉంటామండి. ఎక్కువ న్యూస్ ని ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు. పుట్టింటి పట్టు చీర మాత్రం చూస్తూ ఉంటాను. కానీ పుట్టింటి పట్టు చీర చాలా కష్టంగా గెలుచుకోవాలి. పుట్టింటి పట్టించడం కూడా ఫాలో అవుతూ ఉంటారు, ట్రై చేస్తూ ఉంటారు, బట్ రాలేదు. నో ప్రాబ్లం, ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీకు వస్తుంది. ఓకేనా? బట్ ఈ రోజు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేస్తానండి. మరి
ఓకే, నువ్వు కూడా మరి ఇవాళ మీ సహాయం కూడా చేయాలి. తప్పకుండా అండి. క్వశ్చన్ అడగడం జరుగుతుంది, సమయం కూడా అయిపోతుంది కాబట్టి 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. అర్జెంటుగా క్వశ్చన్ రౌండ్లోకి వెళ్ళిపోదాం, ఓకేనా? ఓకే అండి. ఓకే, క్వశ్చన్ వచ్చేసి ఎక్కువ స్టీల్ ఉత్పత్తి చేసే దేశం ఏది? ఎక్కువ స్టీల్ ఉత్పత్తి చేసే దేశమా? ఎక్కువగా స్టీల్ ఉత్పత్తి చేసే దేశం ఏది? టైం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. చాలా అమెరికా అండి. ఏంటండి అమెరికానా? ఏంటండి అర్థం కాలేదు. అమెరికానా అంటున్నానండి. అమెరికా అంటున్నారా? మరొకసారి గెస్ చేసుకుంటారా లేదంటే లాక్ చేయమంటారా? అంటే కొంచెం క్లూ ఇస్తారా అండి? చాలా ఈజీ, రెగ్యులర్ గా మనం వింటూనే ఉన్నాం ఆ దేశం పేరు. చైనా అనుకుంటున్నానండి. చైనా. మరొకసారి రిపీట్ చేయండి. చైనా. చైనా ఫిక్స్ చేయమంటారా? మరొకసారి ఆలోచించుకుంటారా? పిక్ చేయండి. చైనా అనుకుంటున్నాను. ఫిక్స్ చేయమంటారా? ఓకే అండి. ఓకే, టైమ్ అప్. కంగ్రాచులేషన్స్ హైమావతి గారు. థ్యాంక్ యూ అండి. హైమావతి గారు సూపర్ అండి. త్వరలోనే మీకు పుట్టింటి పట్టు చీర వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలానే కాల్ చేస్తూ ఉండండి హైమావతి గారు. ఓకే, చాలా ఈజీగా ఆన్సర్ చెప్పేశారు. సో అలా చాలా సింపుల్ ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి, ఈజీ ఆన్సర్స్ ఉంటాయి. మీరు కొంచెం గెస్ చేసి చెప్పేసినట్లయితే హ్యాపీగా పుట్టింటి పట్టు చీరని గెలిచేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇది వాటి బీఆర్కే న్యూస్ ప్రెజెన్స్ పుట్టింటి పట్టు చీర ప్రతి ఆడబిడ్డ మా తోబుట్టువే, స్పాన్సర్డ్ బై చందన బ్రదర్స్ షాపింగ్ మాల్. ఇది వాటి కార్యక్రమం. నమస్తే.